హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సాటర్డే రోజు దేవుడికి టెంకాయ కొట్టాం కదా ఇంట్లో. అది ఇంకా తిరుమలకి వెళ్ళాం కదా, అక్కడ కోకోనట్ కొట్టాము. ఆ రెండు తీసుకొచ్చి ఇంకా ఏదైనా రెసిపీ తయారు చేద్దాము అనుకొని కొబ్బరి ఉండలు చేద్దాం అనుకున్నాను. ఇలా కోకోనట్ తురిమి పెట్టుకున్నా. మార్నింగ్ టైంలో వచ్చి ప్రిపేర్ చేయలేము కాబట్టి పాప ఉంది, చిన్న పాప. సో ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చినాక పాపను పట్టుకున్నాక నేను ఇలా ఒక కడాయి పెట్టి అందులో 2 టీ స్పూన్ల నెయ్యి పోసాను. ఇలా కొబ్బరిని ఫ్రై చేసుకుంటున్నా. ఇటు సైడ్ కడాయిలో వచ్చి 1 కప్పు బెల్లం వేసి 1/2 కప్ వాటర్ పోసాను. ఎక్కువ పాకం ఉండకూడదు, ఇది ఉండలు సరిగ్గా రావు. 2-3 పీసెస్ ఇలాచీ పౌడర్ వేసాను అనమాట. ఎక్కువ వేస్తే స్మెల్ అదే వస్తుంది. సో ఇలా చల్లారి పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు తర్వాత ఇది మగ్గనిచ్చాక ఆ పాకాన్ని దీంట్లో పోస్తే ఆ వంటలు గట్టిపడతాయి అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగ తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే కింద అడుగు అంటకూడదు అనమాట. ఇలా ఫ్రై అయ్యాక కొంచెం కోకోనట్ బ్రౌనిష్ కలర్లో రావాలన్నమాట. వచ్చాక ఈ పాకాన్ని కొంచెం కొంచెం పోసుకొని కలుపుకుంటూ ఉండాలి, ఇలా అది గట్టిపడేంత వరకు. సో ఇదంతా సిమ్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కింద మాడిపోతుంది, కోకోనట్ ఫ్లేవర్ పోతుంది అప్పుడు. సో ఇలా కలుపుకొని కాసేపు మగ్గనిచ్చేసి ప్లేట్ పెట్టి క్లోజ్ చేసేయాలి. ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ పెట్టుకుంటే సిమ్లోనే ఇలా దగ్గరికి వస్తాయన్నమాట ఉండలు. వచ్చాక చల్లారిపోయాక కాసేపు తర్వాత ఇట్లా ఉండలు చేసుకోవాలి. చూడు ఇలా వచ్చాయి స్మూత్గా, టేస్టీ టేస్టీ కొబ్బరి ఉండలు. మా ఆయన ఎక్కువ స్వీట్స్ తినండి ఫ్రెండ్స్, నేనే తింటాను. ఇంకా మా పాప నేను కుకింగ్ చేస్తుంటే డాడీతో కలిసి పుష్ప 2 మూవీ చూస్తుంది. అనమ్మ వాళ్ళ డాడీ ఉంటేనే పట్టగలుగుతాం ఫ్రెండ్స్, లేకపోతే పట్టలేం మనం. మార్నింగ్ టైంలో అంతా ఇద్దరం నిద్రపోతాం, ఈవినింగ్ టైంలో వాళ్ళ డాడీ దగ్గరుకుంటూ ఉంటుంది. సో రెసిపీ ప్రిపేర్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, అది ఉండలు చేసి పక్కన పెట్టాను, చల్లారాయి. మార్నింగ్కి బాగా టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్.